గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ఇంటర్ ప్లస్ ఐఏఎస్ లేదా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే అవగాహన లేకపోవడానికి అసలు కారణం ఏంటి? ముఖ్యంగా నీట్ లాంగ్ టర్మ్ అని టైం వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్టేనా? వన్ నేషన్ వన్ కరికులం, అసలు దీని ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి? శంషాబాద్ కాలేజీలో కరికులం అసలు ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుంచి డైరెక్టర్ అండ్ మోరోవర్ చీఫ్ మెంటర్గా ఉన్నటువంటి డాక్టర్ భవానీ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి సంబంధించి మరిన్ని వివరాలు, అలాగే కోర్సెస్కి సంబంధించి అండ్ ఇప్పటివరకు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ, అలాగే అక్కడి నుంచి డెవలప్ అయి వెళ్ళిన పిల్లల భవిష్యత్తు, పిల్లలు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా కనుక్కుందాం సార్తో. భవానీ శంకర్ గారితో ప్రస్తుతాన్ని మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. భవానీ శంకర్ గారు, ముఖ్యంగా ఈ వన్ నేషన్ వన్ కరికులం ఇది చాలా వెరైటీగా ఉంది. అఫ్ కోర్స్ ఇది ఒక చాలా అలవాటున్న నినాదంలో ఉంది. ఏంటి దీని స్పెషాలిటీ, ఎలా అనుకోవచ్చు? అండ్ మనకి ఈ మధ్యకాలంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా నానుడిగా ఉంది. న్యూస్ పేపర్లు ఎక్కువ చదువుతున్నాము. అయితే పర్టికులర్గా ఆ టైటిల్ తీసుకోవాలని ఉద్దేశం కాదు. మేము కరిక్యులం స్పెసిఫిక్గానే అనుకోకుండా ఆర్గానిక్గా ఈ టైటిల్ అనేది వచ్చింది. కరిక్యులం ఎందుకని అంటే అవగాహన, ఇది ఏదో ఐఏఎస్ చేసేస్తాము అనేటట్టుగానే వెళ్ళింది. చాలామంది పిల్లలకి ఆల్టర్నేట్ కెరీర్ పట్ల అసలు అవేర్నెస్ అనేది తెలియట్లేదు. మనకి ఐఐటీలో చూసుకుంటే దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల పైగా రాస్తున్నారు. అందులో 2000 మంది ఐఐటీస్కి వెళ్తున్నారు కదా. రిమైనింగ్ స్టూడెంట్స్ అంతా ఈ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లోనే అకామిడేట్ అవుతున్నారు. మరి వీళ్ళకి ఆల్టర్నేట్ కెరీర్ ఇంకా పొటెన్షియల్ ఉండి టాలెంట్ ఉన్న విద్యార్థులకి ఏమీ ఇవ్వాలి ప్రత్యామ్నాయం అనే ఆలోచనలో భాగంగా ఒక కరికులం డిజైన్ చేశాం. ఈ కరికులం వలన ఒక 20+ ఎగ్జామ్స్ని ఒక సింగిల్ సిలబస్ అండ్ సబ్జెక్ట్స్తో చదవచ్చు. ఒక చాలా 20+ ఎగ్జామ్స్ రాయొచ్చు. అది కూడా ఈ ఇంటర్మీడియట్ స్థాయిలోనే రాయాలి అండ్ కొన్ని డిగ్రీ స్థాయిలో రాయాలి. ఇది ఈ ఏజ్ గనక దాటితే వాళ్ళకి మళ్ళీ ఎలిజిబిలిటీ ఉండదు రాయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చెప్తున్న ఒక వన్ నేషన్ వన్ కరికులంలో సిలబస్ని మనం చూస్తే అందులో అర్థమెటిక్, రీజనింగ్ అనేది వాళ్ళు 10th వరకు చదువుకున్నవి కాంపిటేటివ్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలి, కొన్ని ట్రిక్స్ అండ్ టెక్నిక్స్తో. అదే సేమ్ మ్యాథ్స్. దాంతోపాటు ఈ స్టూడెంట్స్ ఇంకా కాంపిటేటివ్ ఇంగ్లీష్ వాళ్ళు 10th వరకు చదువుకున్న బేస్ స్టాండర్డే. అదే బేసిక్స్ తోటి ఆ స్టాండర్డ్తోనే కాంపిటేటివ్ ఇంగ్లీష్గా మనం నేర్చుకొని ఈ అర్థమెటిక్, రీజనింగ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్కి ఇంకొంత యాడ్ చేయాల్సింది ఎన్సీఆర్టీ ఫౌండేషన్. దట్ ఈస్ కాల్డ్ జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్. దానివల్ల కరెంట్ అఫైర్స్ డెవలప్ అవుతుంది. ఇది పిల్లలందరిలో ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్కి మౌలికంగా కావాల్సినటువంటి జీవన నైపుణ్యాల్లో భాగం. ఈ లైఫ్ స్కిల్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ఇస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామే ఈ ఇంటర్ ప్లస్ ఐఎస్, డిగ్రీ ప్లస్ ఐఎస్ అంటారు. మరి దీనివల్ల ఎన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది కూడా తెలిస్తే అప్పుడు ఈ ఒక్క సింగిల్ కరికులం అంటే నేను చెప్పిన బేసిక్ మ్యాథ్స్ అండ్ రీడింగ్ కాంప్రెన్షన్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్తో మనము క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాస్తాం. అది ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో నోటిఫికేషన్. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి ఎలిజిబిలిటీ ఉంది. మళ్ళీ తర్వాత వాళ్ళు రాయాలన్నా ఆ కెపాసిటీ ఉండదు, ఆ పర్సెప్షన్, ఆ స్కిల్స్ అనేవి డెవలప్ చేయలేము. ఇంటర్ సెకండ్ ఇయర్ నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంటుందండి. ఈ క్యూట్కి కూడా ఒక జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. దానిలో కూడా ఇదే సిలబస్ ఉంటుంది. వాళ్ళు ఇంటర్ బేస్ మీద రాస్తారు. ఈ వన్ నేషన్ వన్ కరికులంలో నేను చెప్పిన ఈ బేసిక్ సిలబస్ కరికులం ఆధారంగా ఐపీ మ్యాట్ అని ఇంకోటి ఉంటుంది. క్లాట్ సిలబస్కి మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అర్థమెటిక్, రీజనింగ్ అండ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్, సేమ్ అదే ఐపీ మ్యాట్లో ఈవెన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా రాయొచ్చు. మనం అనుకున్నాము ఇందాక ఐఐటీ స్టూడెంట్స్ అని. ఐఐటీ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ కోర్ మ్యాథ్స్ ఏదైతే ఉందో దాన్నే ఇంకొంచెం టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకుంటూ కాంపిటేటివ్ ఓరియంటేషన్తో, అంటే బ్యాంక్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవుతారో అలా ప్రిపేర్ అవ్వగలిగితే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఐఐటీస్ కాకుండా ఐఐఎమ్స్కి వాళ్ళు ఎంబీఏ ప్రోగ్రామ్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అంటే 5 year ఎంబీఏ కోర్స్కి వాళ్ళు ఇంటిగ్రేటెడ్గా వెళ్ళి ఒక ఎంటర్ప్రినర్ అవ్వచ్చు, లేదా హెచ్ఆర్, మార్కెటింగ్ ఫీల్డ్లో కూడా ఇక కార్పొరేట్ కంపెనీస్లో ప్లేస్మెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలుసు ఐఐఎమ్స్ ఎంత ప్రెస్టీజియస్. అంటే మన డిగ్రీలోనే ఫైనల్ ఇయర్ తర్వాత క్యాట్ ఎగ్జామ్, కామన్ అడ్మిషన్ టెస్ట్ అంటే రాస్తారు. ఈ క్యాట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు ప్లేస్మెంట్ పొందుతారు. ఇది ఐఐఎమ్స్లో సీట్ వస్తుంది. కానీ ఈ పరిస్థితి లేదు ఇప్పుడు. మనం ఇంటర్మీడియట్ స్థాయి నుంచే ఐఐఎం రోహ్తక్, పూంచి ఇవన్నీ కూడా మనకి రాంచీ నుంచి ఇవన్నీ అవకాశం కల్పిస్తున్నాయి. ఇలా ఐఐఎమ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది,
క్లాట్ రాయొచ్చు, లీగల్ ప్రొఫెషన్లో 27+ లా యూనివర్సిటీస్ ఉంటాయి, క్యూట్ రాయొచ్చు, 44+ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని వేల సీట్స్ ఉన్నాయి పిల్లలకి. నథింగ్ బట్ వన్ స్టాప్ సొల్యూషన్ దట్ ఈస్ కాల్డ్ సింగిల్ కరిక్యులమ్ ఫర్ మల్టిపుల్ ఎగ్జామ్స్. ఇందాక నేను చెప్పినప్పుడు అక్టోబర్లో క్లాట్ ఎలా అయితే నోటిఫికేషన్ వస్తుంది, డిసెంబర్లో జరుగుతుంది అన్నానో, అదే టైంలో వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎగ్జామ్ ఉంటుంది. దానికి ఉండేది యాప్టిట్యూడ్ రీజనింగ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్ అండ్ బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్ ఉంది. ఇది కాకుండా మళ్ళీ వాళ్ళకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ జరుగుతుంది, ఎన్డీఏ జరుగుతుంది. ఎన్డీఏకి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ కరిక్యులం ఎలా ఫాలో అవ్వాలో తెలియదు. ఇదే కోర్ వాళ్ళు ఎంపీసీలో చదువుకుందే ఎగ్జామ్ ఓరియంటెడ్గా మలుచుకోగలగాలి, కాస్త కాంపిటేటివ్ ఇంగ్లీష్ హ్యాండిల్ చేస్తూ ఎన్సీఆర్టీస్ మీద పట్టు సంపాదించాలి. ఇవి చేయగలిగితే ఈ ఎంపీసీ స్టూడెంట్స్ అండ్ ఆర్ట్ స్టూడెంట్స్ ఇదే ఇండియాలో ఆర్మీ వింగ్కి ఎలిజిబుల్, క్లాట్కి ఎలిజిబుల్, ఐపీ మ్యాట్కి ఎలిజిబుల్ అండ్ క్యూట్ కూడా వాళ్ళు ఇంటిగ్రేటెడ్ 5 years ప్రోగ్రామ్ మిస్ అయిపోయిందని బాధపడే అవసరం ఉండదు. ఒక స్టూడెంట్ వస్తే లక్షల సీట్లు ఉన్నాయి డెఫినెట్లీ అండ్ 44 పైగా సెంట్రల్ యూనివర్సిటీస్. అండ్ సార్ ముఖ్యంగా శంషాబాద్ కాలేజీలో అసలు అంటే ఓవరాల్ గా చూస్తే కనుక పర్టికులర్ గా కరికులం ఎలా ఉంటుంది? This is what curriculum is very very important to execute it without making student feeling burdened. Exactly sir. ఇప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా కరిక్యులం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి, కరిక్యులంతో పాటు కరిక్యులంలో ఇంటిగ్రేట్ చేస్తూ కో కరిక్యులం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ఇంటిగ్రేట్ చేయాలి. అంటే వాళ్ళకి మాక్ పార్లమెంట్ కండక్ట్ చేయడం, మోడల్ యునైటెడ్ నేషన్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి క్యాంపస్ టాక్ కండక్ట్ చేయడం, అంటే ఎడ్యుకేషన్ పైన, ఉమెన్ ఎంపవర్మెంట్ పైన సింపోజియమ్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి ఈ ఎన్సీఆర్టీలో ఏవైతే టాస్క్స్ ఇస్తారో ప్రొఫెసర్స్ కొన్ని టాస్క్స్ డిజైన్ చేస్తారు. క్లాస్లో ఒక పార్లమెంటరీ డిబేట్ లాగా పిల్లల మధ్య డిస్కస్ చేసింది వాళ్ళే ఇస్తారు. దాన్ని మనము ప్రాక్టికల్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా పిల్లలకి ప్రాక్టీస్ చేస్తుంటాం. దానివల్ల వాళ్ళకి చదువుతున్నాం అనే బర్డెన్ ఉండదు. సో ఎంటైర్ కాన్స్టిట్యూషన్ని మనం బట్టి కొట్టించడం కాదు అక్కడ లక్ష్యం. సో వాళ్ళకి పాలిటీ మ్యాండేటరీ ఫర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, దట్ ఈస్ కాల్డ్ జీకే, దట్ ఐ హ్యావ్ మెన్షన్ ఫర్ వేరియస్ ఎగ్జామ్స్. ఎన్డీఏ రాయాలన్నా, క్లాట్ రాయాలని, అలా రాయాలన్నప్పుడు పిల్లల్లో మరి ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అంటే డైలీ ఒక 1 hour ఈ జీకే ఫౌండేషన్ ఇస్తూ ఉంటాం. దాన్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎవ్రీ సాటర్డే ఒక యాక్టివిటీ నిర్వహిస్తాం. అలా ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు ఐపీ సిలబస్ మీద ఫోకస్ చేస్తారు. 12 వరకు, 12 తర్వాత 4 వరకు వాళ్ళు ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేస్తారు. తర్వాత ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటూ వీకెండ్ యాక్టివిటీస్ ఇంటిగ్రేట్ చేస్తారు. ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ మాక్ పార్లమెంట్ యూనిట్ అప్పుడప్పుడు స్పోర్ట్స్ వీక్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు రిక్రియేట్ అవ్వడం కంప్లీట్లీ బిజీగా పెడతారు. కంప్లీట్లీ బిజీగా కూడా వాళ్ళు ఎక్కడ స్ట్రెస్ రిక్రియేట్ అవ్వాలి, రీజువనేట్ అవ్వాలి. అర్థమైంది సార్. సరే అండి, 21st century అకాడమిక్ సంబంధించి అసలు ప్రస్థానం కానీ ఎప్పుడు ప్రారంభించారు, ఎలా అది విజయ తీరాల వైపు వెళ్తోంది, ఏం చెప్తారు? ఇది కృష్ణ ప్రదీప్ సార్ అని మా చైర్మన్ అండి, కేపీ సార్ అని చాలా వెల్ నోన్ పర్సన్. ఆయన 2003లో ఈ సంస్థను నెలకొల్పారు. 2003 నుంచి దాదాపు 21 సంవత్సరాలైన 21వ శతాబ్దం 21st century ఐఏఎస్ అకాడమీ అంటే 20 సంవత్సరాలుగా ఈ ప్రస్థానంలో 2000 పైగా విద్యార్థులు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ఇంక్లూడింగ్ యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ కలిపి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నుంచి క్లాట్, క్యూట్, ఇలాంటి ర్యాంక్స్ కూడా కలిపి 2000 మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి ప్రొడ్యూస్ చేయడం, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని కూడా ప్రొడ్యూస్ చేశామని మా ట్యాగ్ లైన్ సార్థకత చేకూర్చిందని నేను భావిస్తున్నాను. అంటే ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఉద్దేశంతో 21st century ఐఏఎస్ అకాడమీని కేపీ సార్ 2003లో స్థాపించి ఇంకా ఆ ప్రస్థానం కొనసాగుతుంది. ఇది మరింత విజయాలు చేకూర్చాలని వన్ నేషన్ వన్ కరిక్యులం అనే ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో మేము ఆశిస్తున్నాం. సూపర్ సార్. అండ్ మెంటర్షిప్ విధానం గురించి మాట్లాడుకుంటే కనుక దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఇది చాలా చాలా క్లియర్ కట్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. సో మెంటర్షిప్ అంటే తీర్చిదిద్దడం, అంటే ఒక విద్యార్థిని నర్చర్ చేయడం, తన స్కిల్స్కి అనుగుణంగా తీర్చిదిద్దాలి తప్ప బలవంతంగా మనం ఏది రుద్దకూడదండి. మెంటర్షిప్ లక్ష్యం స్టూడెంట్స్కి చాయిస్ కల్పించడం, అంతే తప్ప మనం స్టూడెంట్స్ని ఫాలోవర్స్గా చేయడం కాదు. నేను ఇందాకే చెప్పాను ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అని. లీడర్కి ఎప్పుడైనా సరే ఒక ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి కల్పించకూడదు. స్కిల్స్ పెంచి తనకే చాయిస్ ఉండగలగాలి. ఎవరి చేతిలో అయితే చాయిస్ ఉంటుందో వాళ్ళు ఎంపవర్ అయినట్టు. దట్ ఈస్ వాట్ అవర్ ప్రోగ్రామ్ ఇస్. సో మల్టిపుల్ ఆపర్చునిటీస్కి కావాల్సినటువంటి శిక్షణ, తర్ఫీదు పిల్లలకి అందజేయగలిగితే వాళ్ళు వాళ్ళకి నచ్చిన కెరీర్ని చూస్ చేసుకునే స్టాండర్డ్కి రీచ్ అవ్వగలుగుతారు కరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు. మన ముందు జనరేషన్ చూస్తే ఇప్పుడు అరే నాకు అలా చెప్పేటోళ్ళు లేకుండే అనే పరిస్థితి ఉంటుంది. కరెక్ట్ ఆపర్చునిటీస్ ఇవ్వగలిగి ఉంటే మనము ఎన్నో ఈ పాటికి అవకాశాలని అందిపుచ్చుకునే వాళ్ళం అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా లేదు. మనం వన్ స్టాప్ సొల్యూషన్గా మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ని ఈ కరిక్యులం ఆధ్వర్యంలో ఇస్తున్నాం కాబట్టి
మీరు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అంటే సెంట్రల్ ఆన్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది, సిడిఎస్ ఉంటుంది, ఒక యూపీఎస్సీ ఫౌండేషన్లో బ్యాంకింగ్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి, క్యాట్ ఎగ్జామ్ రాసి ఐఏఎంలో సీట్ తెచ్చుకోవచ్చు, ఈవెన్ ఫారెన్కి వెళ్ళాలన్నా జీమాట్ రాయాలి. వీటన్నిటి మీద మీరు పట్టు సంపాదించాలంటే ఈ సింగిల్ కరికులంలో డిగ్రీ స్థాయిలో లేదా ఇంటర్ స్థాయిలోనే ఎలిజిబిలిటీ ఉన్నప్పుడే అన్ని రెడీ చేసుకొని సిద్ధంగా ఉంటారు. అప్పుడు మీకు చాయిస్ ఉంటుంది ఎటు వెళ్ళాలని. ఇటు సీట్ వచ్చింది, ఇటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. అవునండి. అలా స్టూడెంట్ చేతికి చాయిస్ ఇచ్చి లీడర్స్ గా తయారు చేయడమే ఈ కరికులం లక్ష్యం. సార్, ఓవరాల్ గా చూస్తే కనుక ఐఐటితో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే ఐఐటి మాత్రమే ప్రిపేర్ అయితే ఎదురయ్యే సమస్యలు ఏంటి, అండ్ మోరోవర్ ఏంటంటే ఐటీఐతో పాటు ఐఐటితో పాటు ఓవరాల్ గా చూసుకుంటే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అంటే ఏం చెప్తారు? సో ఐఐటి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కోర్ మ్యాథ్స్ అంటే వాళ్ళు ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఏదైతే వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయిలో చదువుతూ అండ్ బేసిక్ మ్యాథ్స్ 10th వరకు చదువుకున్నవి ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ అర్థమెటిక్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ బేసిక్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండి, ఆ స్కిల్స్ ఉన్నటువంటి విద్యార్థులు ఐఐటి స్టాండర్డ్లో ప్రిపేర్ అయినటువంటి కోర్ మ్యాథ్స్ని ఉపయోగించి వాళ్ళు కేవలం ఎంసెట్ మాత్రమే కాదు, ఎన్ఐటీస్లోకి వెళ్ళడం కాదు, ట్రిపుల్ ఎన్ఐటీస్కి వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అండి. ఆ కోర్ మ్యాథ్స్ తోటి కూడా ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ చేయొచ్చు. అది మాత్రమే కాకుండా వాళ్ళు ఐపీ మ్యాట్ రాయడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సేమ్ ఐఐటి స్టూడెంట్స్ ఇంకా ఈజీగా క్రాక్ చేయగలరు. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని నేను చెప్పిందా, మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఐఏఎమ్స్లో సీట్ సంపాదించడం చాలా తేలిక. ఈ ఐఐటి ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళు దిస్ ఈస్ వాట్ ఐఐటి స్టూడెంట్స్ కూడా ఆల్టర్నేట్ కెరీర్. ఇది కాకుండా మళ్ళీ మనకి స్పేస్ టెక్నాలజీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందండి. స్పెసిఫిక్గా స్పేస్ సైంటిస్ట్ అవ్వాలన్నా వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ తీసుకున్న విద్యార్థులకు మల్టిపుల్ ఆపర్చునిటీ, అంటే ఈవెన్ నాన్ ఐఐటి రిలేటెడ్ కూడా మళ్ళీ బీటెక్ మనకి ఢిల్లీ యూనివర్సిటీలో చేయడానికి ఉంటుంది. అందులో కూడా సీట్ సంపాదించి, కాకపోతే ఐఐటి మార్క్స్ని కొంత పరిగణిస్తారు అండ్ 75%, 60% స్కోర్స్ అనేవి ఇలా రెస్పెక్టివ్లో ఉంటాయి. ఐపీ మ్యాట్ అయితే 60% ఐపీ సిలబస్లో తెచ్చుకోవాలి, 75% ఐఐటీస్ వరకు కావాలి. ఓకే ఇలా సార్, నీట్ లాంగ్ టర్మ్ అనేటువంటి విషయంలో చూస్తే కనుక ఇది ఖచ్చితంగా ఒక టైం వేస్ట్ చేసుకునే పని అంటారా, లేకపోతే ఎట్లా భావించాలి దాన్ని నీట్ లాంగ్ టర్మ్ అనేది? అది ఇప్పుడు మనకి మెడిసిన్లో ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ అయిపోయాక కూడా ఎందులో జాయిన్ అవ్వకుండా, అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంటిన్యూ చేయకుండా ఫెయిల్ అయ్యారని మళ్ళీ రాయడం అలా వాళ్ళు 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు, డిగ్రీ పూర్తయ్యే ఏజ్ వచ్చే వరకు కూడా ఇంకా ఇంటర్మీడియట్ దశలోనే అయిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా ఆలోచించాలి. ఏదైనా ఒక ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కష్టపడి వాళ్ళు ప్రయత్నం చేసి సాధిస్తారా లేదని ఒక అటెంప్ట్లో చూసుకొని ఆల్టర్నేటివ్ ఇంకోటి రాయాలి మళ్ళీ. అంటే వాళ్ళు ప్లాన్ బి కూడా దానిలో ఇంటిగ్రేట్ చేసుకోగలగాలి. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ మెన్షన్ ఫర్ ఐఐటి స్టూడెంట్స్. సో అలా ప్లాన్ బిని, లేదా ఇప్పుడు మనము జువాలజీ కానీ కెమిస్ట్రీ తీసుకున్నప్పుడు మనము ఇంటిగ్రేటెడ్గా ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి బయోకెమిస్ట్రీలో వెళ్ళండి. అలా వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోండి కెరీర్ని. లేదంటే మల్టిపుల్, లేదా ఒక డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్ ఇస్తున్నాం. ఆ సివిల్స్ ఫౌండేషన్లో భాగంగా మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అండ్ మనం ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావాల్సిన ఫౌండేషన్ ఇస్తున్నాం సింగిల్ కరిక్యులంలో. ఇందాక చెప్పిన సిఏపిఎఫ్, సిడిఎస్, క్యాట్ ఇవన్నీ రాసుకోవచ్చు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫౌండేషన్లో అన్నా మీరు రండి. మళ్ళీ నీట్ కోసం ఇంకో 2 years ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మళ్ళీ వేస్ట్ చేసుకోవడం సమంజసం. అంటే ఇన్ని కోర్సెస్, అంటే ఇన్ని కరిక్యులమ్స్ చెప్తున్నప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ ఏం రాదంటారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళు చదువుతున్న సిలబస్ సేమ్, జస్ట్ అప్లికేషన్ పెడతారు. సిలబస్లో ఏ మార్పు లేదు అండ్ అప్రోచ్లో కూడా ఏ డిఫరెన్స్ లేదు. అప్రోచ్ కాంపిటేటివ్ అప్రోచ్, సిలబస్ ఇస్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జీకే, కరెంట్ అఫైర్స్. సో ఎవ్రీడే అదే 3 years పాటు చదివితే ఏ ఎగ్జామ్ కైనా అప్లై చేసి రాయగలిగే కెపాసిటీ పిల్లల్లో డెవలప్ అవుతుంది. ఓకే అండి. ముఖ్యంగా ఈ సిలబస్ కి సంబంధించి, అంటే ఈ కరికులం కి సంబంధించి ఎలా అవగాహన కల్పిస్తే బెటర్ అంటారు? ఎందుకంటే అంటే ఇంటర్ ఐఏఎస్ కానీ డిగ్రీ ఐఏఎస్ కానీ దీనిపై అవగాహన లేకపోవడానికి ప్రధాన కారణం ఏదనుకోవచ్చు? అంటే ఈ గతంలో ఈ ప్రోగ్రామ్స్ ఇలా రన్ చేసిన వాళ్ళు, కొంతమంది రన్ చేస్తున్న వాళ్ళకి బహుశా అవగాహన లేకపోయి ఉండొచ్చు. దానివల్ల కొంత ఎక్స్పీరియన్స్ బ్యాడ్గా ఉండొచ్చు. లేదా ఈ కరిక్యులం ఇలా డిజైన్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే రిజల్ట్స్ తీసుకొని రావచ్చు అని విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే పుట్టిన పిల్లోడికి ఫస్ట్ మనకి 3 Idiots లాగా ముద్రేస్తారు. అదే వాడు ఇంజనీర్ అని ఆ ముద్రలోనే ఇంకా ఉన్నారు కాబట్టి గత 2 దశాబ్దాలుగా. ఇంకా వేరే ఆల్టర్నేట్ కెరీర్ ఎలా ఉంటుందంటే, కాస్త మ్యాథ్స్ నేర్చుకోగలిగిన విద్యార్థులకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇంకేమున్నాయి. ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈ సమాజంలో అందరికీ బతికే హక్కు ఉంది. ఈవెన్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళ ఐఐటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కాదు, మిగతా వాళ్ళకి కూడా అంతే డిగ్నిఫైడ్ కెరీర్ ఎలా ఇవ్వగలమని చెప్తేనే రియల్ ఎడ్యుకేటర్. అది ఇవ్వలేను కాబట్టి నువ్వు ఫాలో అంటే కష్టం. అంటే స్టూడెంట్ కి చాయిస్ లేకుండా చేసి
నాకేది వేరేది ఎలాగో ఇవ్వడం రాదు కాబట్టి నీ చాయిస్ నువ్వు చెప్పిందే ఫాలో అవ్వాలని చేస్తున్నాం మనం. అంటే మనం ఫాలోవర్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కానీ చాయిస్ ఉండి ఎంపవర్డ్ డెసిషన్ తీసుకునే లీడర్స్ ని ప్రొడ్యూస్ చేయట్లా. దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేటర్స్ to come forward to provide various alternate career opportunities for non-maths, even average studious student. Yes. And sir, ముఖ్యంగా రూరల్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ కి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? వాళ్ళకి ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది? ఎందుకంటే అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి రూరల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా డిఫరెన్సియేషన్ అంటూ ఉంటుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ మనం అనుకున్నట్టుగా నేను గమనించిన నా ప్రస్థానంలో నిజంగా లేదండి. రీజన్ ఏంటంటే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి పర్సీవరెన్స్ చాలా ఉంది, కష్టపడే తత్వం ఎక్కువ సాధించాలని. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. ఈ లక్షల రూపాయలు వీళ్ళు ఏదైతే చదువులకు వెచ్చిస్తున్నారో దానికి జస్టిస్ చేయాలనే తపన ఎక్కువ ఉంది అర్బన్ ఏరియాస్లో కన్నా. మీరు గమనిస్తే అంతెందుకు, ఇప్పుడు మన స్టేట్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాస్ అండ్ లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాస్ మీరు చెక్ చేసుకోండి. మన రంగారెడ్డి హైదరాబాద్ నుంచి తక్కువ మంది పాస్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ఈవెన్ మా దగ్గర కూడా ఈవెన్ అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు డే స్కాలర్స్ వస్తున్న వాళ్ళని పాస్ చేయడం కొంచెం కష్టం. రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు స్టిపులేటెడ్ గా స్టడీ అవర్స్ కూర్చుంటారు, వాళ్ళు అక్కడే రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఉంటారు, వాళ్ళు చెప్పింది వింటారు, కొంచెం ఒబీడియంట్ గా ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తారు, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించే వ్యక్తిత్వం ఉంటుంది, డెవలప్మెంట్ కూడా ఉంటుంది, వాళ్ళు ముందు రాణించగలుగుతారు. మీరు ఎప్పుడు ర్యాంకర్స్ వచ్చినా హైదరాబాద్ లో ఈసారి ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్, ఐఏఎస్ లో ఫస్ట్ ర్యాంక్ అని చాలా తక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు కడప నుంచో వరంగల్ నుంచో ఇట్లా కనిపిస్తారు పిల్లలు. మా తెలంగాణ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి టాపర్స్ లో తేజస్విని రెడ్డి వరంగల్ నుంచి, మన రీసెంట్ గా శివాని అనే ఒక స్టూడెంట్ కూడా ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించిన వ్యక్తి కూడా వరంగల్ నుంచి. అంటే వాళ్ళు హైదరాబాద్ సొసైటీలో పుట్టి పెరిగిన వాళ్ళలో మీరు మోస్ట్లీ మన తెలుగు ర్యాంకర్స్ చూస్తే 10% కూడా ఉండరు అవుట్ ఆఫ్ 100 పీపుల్ సెలెక్టెడ్ for various competitive exams. So this is what the reason we had. Yes sir. And moreover sports and activities కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక వాటికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు? అండ్ చాలా అంటే చాలా బయట కూడా బాగా టాక్ ఉంది ఇన్ఫాక్ట్ ఈ 21st century అకాడమిక్ సంబంధించి నేను కూడా విన్నా. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఎలా ఉంటుంది? ఇది స్పోర్ట్స్ అనేది ఒక రిక్రియేషన్, నాట్ ఓన్లీ రిక్రియేషన్, ఇట్ ఈస్ ఆల్సో it is also an opportunity to express. Yes sir. వాళ్ళ ఎనర్జీస్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం. కాబట్టి మేము ఎవ్రీ సాటర్డే సెకండ్ స్టడీ అవర్ కండక్ట్ చేయకపోవడం అండ్ ఎవ్రీ డే స్పోర్ట్స్ అనేది 1 hour స్పెండ్ చేయడం. అంటే ఈవినింగ్ ఆఫ్టర్ 4:30 6 వరకు స్పోర్ట్స్ అవర్ అని ఇస్తాము. అంతేకాక మార్నింగ్ కంపల్సరీ యోగా మెడిటేషన్ చేస్తాం. దానికి ఇద్దరు ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు, లేడీ ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ జెంట్స్ ఇద్దరు ఉంటారు. వీళ్ళందరూ ఆ సెక్షన్ వైజ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ స్పోర్ట్స్ మీద, ఈ ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. దానికి ఒక స్పెసిఫిక్ అటెండెన్స్ షీట్ ఉంటుంది. మార్నింగ్ వేకప్ కాల్ అటెండెన్స్ షీట్, ఈవినింగ్ స్టడీ అవర్ అటెండెన్స్ షీట్ లో భాగంగా దాన్ని కూడా ఇస్తారు. అండ్ యాక్టివిటీ పార్టిసిపేషన్ ఉంటుంది. యాక్టివిటీ పార్టిసిపేషన్ లో కూడా స్పోర్ట్స్ వీక్ కండక్ట్ చేస్తాం. బిఫోర్ పొంగల్ స్పోర్ట్స్ వీక్ ఉంటుంది. ఇలా స్పెసిఫిక్ గా స్పోర్ట్స్ కి ఒక ఇంటిగ్రేట్ చేస్తాం. కరిక్యులం తో పాటు ఈ వీక్ మీకు స్పోర్ట్స్ వీక్, ఈ వీక్ మీకు హాలిడేస్, ఈ వీక్ లో మీకు స్టడీ అవర్స్ ఉంటాయి, ఈ వీక్ లో యాక్టివిటీస్ ఉంటాయి అని స్పష్టంగా డిజైన్ చేసి ఇచ్చేస్తాం. షూర్ సార్. సార్ 2003 ప్రాంతాల్లో స్థాపించినటువంటి అకాడమీ అని చెప్పారు. అంటే అప్పటి నుంచి చాలా మంది విద్యార్థులు బయటికి పంపారు మీరు. మరి ఈ నేపథ్యంలో పేరెంట్స్ యొక్క ఆలోచన విధానంలో వచ్చిన మార్పులు కానీ, అలాగే పేరెంట్స్ ఇప్పుడు తీసుకుంటున్న డెసిషన్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి సార్? నవేడేస్ పేరెంట్స్ ని ఎలా అభివర్ణిస్తారు మీరు? అంటే ఇక్కడ పేరెంట్స్కి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ పెరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ సమ్ టైమ్స్ ఓవర్లోడెడ్ అవుతుంది. సో గైడెన్స్ అనేది ఇంకొంచెం అక్యురేట్గా ఫోకస్డ్గా అందాల్సిన అవసరం ఉంది. ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్స్ కూడా పిల్లలకి పెరిగాయి. ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్స్ నుంచి కూడా కొంచెం డీవియేట్ కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఎడ్యుకేటర్స్ మీద ఉంది, పేరెంట్స్ మీదే పెరిగింది. ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఇంటి దగ్గర హ్యాండిల్ చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బయట నువ్వు తిరగద్దు, వాళ్ళ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేవాళ్ళు పేరెంట్స్. అంటే ఇంటికి రాని. ఇప్పుడు ఏమైందంటే ఇంట్లోనే బయట ప్రపంచం ఉంది పిల్లలకి. సో బయట ప్రపంచం మొత్తం ఇంటికే మోసుకొస్తున్నారు. ఇంటి లోపల బెడ్రూమ్ లో, ఫోన్ లో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది పేరెంట్స్ కి చాలా కష్టమైన ప్రాసెస్. అందు గురించి పేరెంట్స్ అండ్ మొత్తం ఎంటైర్ సివిల్ సొసైటీ కూడా దాని మీద కొంత ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాము. అండ్ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము. ఎవ్రీ మంత్ ఇలా ఒక పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తూ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రిపోర్ట్ అని ఉంటుంది, PAR అని, అలానే VAT అని ఉంటుంది, రిటర్న్ ఎబిలిటీ టెస్ట్ అని, కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ టెస్ట్, CAT. వీటి మీద మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి గైడ్
చేస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఒక కౌన్సిలింగ్ ఎకో సిస్టమ్ని చైర్మన్ సార్ స్వయంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంటుంది ఆఫ్లైన్ ఆన్లైన్లో. ఎవ్రీ మంత్ ఇలాంటిది ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నాం. లాస్ట్ ఇయర్ ఒకసారి కండక్ట్ చేసింది, ఈసారి మనం 3 times కండక్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సార్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్ గా అందరూ అంటే అందరు పిల్లలు ఒకలా ఉండరు, ఒకలా వాళ్ళు నేర్చుకునే అంటే ధారణ శక్తి ఉండదు ఎక్కువ. ఇటువంటి వాళ్ళకి అంటే కొంతమంది ఒక 2-3 కొద్దిగా వెనకబడి ఉండొచ్చు. సో ఇలా వెనకబడ్డ విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి ఎలాంటివి తీసుకుంటూ ఉంటారు? ఇక్కడ ఏ విద్యార్థి కూడా ఫస్ట్ నాకు తెలిసి ధారణ శక్తి లేకపోవడం అనేది నేను గమనించలేదండి. రీజన్ ఏంటంటే ఒక విద్యార్థిలో ఒక్కొక్క యూనిక్ స్కిల్ ఉంటుంది, మనమే దాన్ని ట్యాప్ చేయలేకపోతున్నామేమో అని నా బాధ. సో అందుకే ఆ యూనిక్ స్కిల్ బేస్ చేసుకొని తను ఆర్ట్స్లో రాణించగలిగితే ఆర్ట్స్ బడెన్ తక్కువ ఉండి వాళ్ళ యాక్టివిటీస్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు, లీడర్షిప్ క్వాలిటీస్ మీద, టీమ్ స్పిరిట్ మీద, వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేస్తారు. సొసైటీకి అన్ని రంగాలలో నైపుణ్యం కలిగిన వాళ్ళు కావాలి. ఈవెన్ కార్పొరేట్ సెక్టార్కి లీడర్స్ కావాలి. దేర్ ఈస్ ఎ డైర్ నీడ్ ఆఫ్ లీడర్స్ ఇన్ ఎవ్రీ సెక్టర్. సో దాన్ని అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎ సైన్స్, అలాంటి అడ్మినిస్ట్రేటర్స్ కావాలి. వాళ్ళని కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. సో కేవలం సైన్స్ మాత్రమే చదువుకున్న వాళ్ళు కాదు, ఈవెన్ సైన్స్ చదవలేని విద్యార్థులు కానీ అది చదవకపోయినా ఇతర రంగంలో రాణించగలిగారు. సో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ టాలెంట్. వీ నీడ్ టు ట్యాప్ అండ్ మోల్డ్ ద స్టూడెంట్ అకార్డింగ్ టు ద నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సూపర్ సార్. సార్ ఓవరాల్ గా బ్రాంచెస్ కానీ అలాగే దానికి సంబంధించి ముఖ్యంగా ఫ్యాకల్టీకి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు? అండ్ ఎందుకంటే అది చాలా చాలా కీలకం, చాలా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీలో నైపుణ్యం ఉన్నవాళ్ళు. అవునండి. ఎట్లా వాళ్ళ సెలక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు? ఇక్కడ మనకి మెంటర్ కమ్ ఫ్యాకల్టీ సిస్టమ్ అనేది 2 ప్యారలల్ గా ఇంటిగ్రేట్ చేసి తీసుకెళ్తాం. ఫ్యాకల్టీ సెలెక్షన్ లోనే మేము ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి ఒక డెమో సెషన్ ఉంటుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టూడెంట్స్, హెచ్ఆర్, అసోసియేట్ డీన్ అండ్ ప్రిన్సిపల్. ఆ తర్వాత మా సెలెక్షన్ అయ్యాక ఆ ఫ్యాకల్టీని ఫైనల్గా మా చైర్మన్ సార్ ఆధ్వర్యంలో రిక్రూట్ చేసి సిస్టమిక్గా క్లాసెస్ అనే షెడ్యూల్ మనం హాఫ్ డే ఈ ఐపీ సిలబస్ ఉంటుంది, హాఫ్ డే ఈ కాంపిటేటివ్ సిలబస్ ఉంటుంది, ఆ తర్వాత ఈవినింగ్ మెంటర్షిప్ ఉంటుంది. వీటిని ఈ మెంటర్స్ కరెక్ట్గా స్టడీ అవర్స్ షెడ్యూల్ ఉంటుంది, ఏ టైంలో ఏది చెప్పాలని. ఆ ఫ్యాకల్టీస్ ఆ టైంకి 1 year సిలబస్ షీట్ ఇస్తారు. ఆ సిలబస్ షీట్ ఫినిష్ చేసి మా ముందు వర్క్ షీట్ సబ్మిట్ చేస్తే వాటిని అప్రూవ్ అయిన తర్వాత స్టూడెంట్స్కి వీకెండ్ మీకు చెప్పినట్టు క్యాట్ వ్యాట్ టెస్ట్ పెట్టడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రిపోర్ట్ చేయడం, తర్వాత వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ వీక్ కండక్ట్ చేయడం. ఒక 3 monthsగా దాన్ని మాడ్యూల్ డివైడ్ చేసి ఫ్యాకల్టీస్ అందరితో ఒక టీమ్ వర్క్గా తీసుకెళ్తుంటాం. అందుకే మేము ఫ్రీక్వెంట్గా ఎవ్రీ ఇయర్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్ పెడతాం. ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళకున్న క్యాపబిలిటీస్ ఏంటి అనేది ట్రాన్స్పరెంట్గా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కనిపిస్తుంది. తమ్ముడు కూడా మా బలగమే మా బలం అని పెట్టి కూడా రిలీజ్ చేస్తాం. అంతే కదండి, బలగం బాగుంటేనే బలం కూడా ఉంటుంది ఇన్ఫాక్ట్. సార్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ గురించి మీరు మాట్లాడితే ఏం చెప్తారు? అండ్ ముఖ్యంగా సక్సెస్ పర్సంటేజ్ అనేది ఎలా ఉంది? ఎందుకంటే మీ దగ్గరికి రావాలి, పిల్లాన్ని జాయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా. అండ్ మరో క్వశ్చన్ కూడా ఏమిటంటే నవేడేస్ అంటే ఆ అమ్మాయిలు బాగా చదువుతున్నారా, అబ్బాయిలు బాగా చదువుతున్నారా, ఎవరు వేగంగా వెళుతున్నారు కంపారిటివ్లీ ఓవరాల్ అంటే ధారణ శక్తి నుంచి మొదలు పెడితే వాళ్ళు అవుట్కమ్ కూడా అండ్ వాళ్ళకి ర్యాంకులు రావడం కానీ వాళ్ళు అనుకున్న దాంట్లో సెట్ అవ్వడం కానీ ఇవి రెండింటికి సంబంధించి ఇప్పుడు మనకి జెండర్ స్పెసిఫిక్గా చూస్తే 2023లో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా 75 years ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో 41% ఉమెన్ క్యాండిడేట్స్ వర్ సెలెక్టెడ్ ఫర్ ఐఏఎస్ అండి. అవుట్ ఆఫ్ 100 ఐఏఎస్ ఆఫీసర్స్ 41 వర్ ఫ్రమ్ ఉమెన్ అండి. అంటే జెండర్ ఇది హైయెస్ట్ రేట్. అంటే ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ సొసైటీ. అండ్ పేరెంట్స్ లో కూడా ఈ అవేర్నెస్ పెరిగింది, ఎర్లీగా మ్యారేజ్ చేయాలనే భావన తగ్గింది. ఆడపిల్లలు కూడా ఈక్వల్ గా ఎడ్యుకేషన్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి, కెరీర్ లో ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించేటట్టుగా, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా అవకాశాలు కల్పించాలనే అవగాహన తల్లిదండ్రుల్లో అటు రూరల్ ఏరియాస్ లో కూడా పెరిగింది. ఇది ఒక శుభ సూచకం. దీన్ని మనం కరెక్ట్ గా ఎంకరేజ్ చేసి గైడ్ చేసి పంపించగలిగితే ఇంకా ఫీమేల్ ఆస్పిరెంట్స్ కొన్ని సెక్టర్స్ లో తక్కువగా ఉన్నారండి. అంటే ఐపీఎస్ కానీ ఇప్పుడు కూడా మా గ్రూప్ 1లో డిఎస్పీకి వెళ్ళే ఇంట్రెస్ట్ తక్కువ, మంచి ర్యాంక్ వచ్చాక కూడా వాళ్ళు డిఎస్పీ కన్నా ఆడపిల్లలు, వాళ్ళు డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ కానీ ఇంకా కొంచెం బెటర్ పొజిషన్ కి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా దాని రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు. అండ్ అంటే ఫ్యామిలీ కన్స్ట్రెంట్స్ ఉంటాయి ఇలాంటి భావన ఉంది.
ఈ స్టెరియోటైపిజం ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటు ఇంకా ఫీమేల్ పార్టిసిపేషన్ కనుక ఇంకొన్ని సెక్టార్స్ లో పెరిగితే, ఎస్పెషల్లీ ఆర్మ్ ఫోర్సెస్ లో నేను చెప్పిన సిఏపిఎఫ్ వాటిలో, దాంతో సెన్సిటైజేషన్ పెరుగుతుంది. సునిశ్చితత్వం పెరిగితే సొసైటీలో ఇంకొంచెం బెటర్ సర్వీసెస్ డెలివరీ చేయొచ్చు. సార్, అనుసంధానం అనే మాట విన్నాను మీ దగ్గర. ఏమిటిది అనుసంధానం అంటే ఏమిటి అసలు? ఇప్పుడు మన అనుసంధానం ఈజ్ ఎ బ్రిడ్జ్ కోర్స్ అండి. ఈ బ్రిడ్జ్ కోర్స్ లక్ష్యం ప్రధానంగా వారధి లాంటిది. అంటే ట్రాన్సిషన్ ఫేజ్ లో 10th అండ్ +2 పాస్ అవుతున్న వాళ్ళకి మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ పైన ఒక అవగాహన సదస్సు. ఇందులో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఎడ్యుకేటర్స్, ప్రొఫెసర్స్ అండ్ మా డైరెక్టర్, చీఫ్ మెంటర్లు, నేను నాతో పాటు మా కేపీ సార్, చైర్మన్ సార్, వీళ్ళందరం కలిసి ఈ అవగాహన కల్పిస్తుంటాం. ఇది మా బ్రాంచెస్ అన్ని చోట్ల కలిపి ఒక దగ్గర రన్ అవుతుంటుంది. రాజమండ్రి బ్రాంచ్ కానీ, ఇక్కడ శంషాబాద్ బ్రాంచ్ కానీ, అలానే మా బ్రాంచెస్ ఇంకా అశోక్ నగర్ ఈజ్ ద కోర్ బ్రాంచ్, మేజర్లీ హోమ్ బ్రాంచ్ అది, ఢిల్లీ బ్రాంచ్. వీటన్నిటికి సంబంధించిన విద్యార్థుల్ని ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లో ఇంటిగ్రేట్ చేసి శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఈ బ్రిడ్జ్ కోర్స్ ఇస్తాము. అది ప్రో బ్రిడ్జ్ కోర్స్ అంటే ఎవరైనా రావచ్చు. ఆ రోజు వాళ్ళకి సంబంధించిన అకామిడేషన్, ఫుడ్ అన్ని కూడా మనమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ అండ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా వచ్చి ఈ ఉచిత అవగాహన సదస్సులో ఈ వారధి లాగా మనం ఏదైతే ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న విద్యార్థులకు ఇస్తున్నామో వాటికి కిట్స్ కూడా ఇస్తాము. ఆ కిట్స్ తీసుకొని ఆ సెషన్స్ అటెండ్ చేసి వాళ్ళ కెరీర్ లో మా దగ్గర కేవలం జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య అందులో 30-40% ఉంటుంది. మిగతా అంటే వాళ్ళకి అవగాహన కల్పించడమే లక్ష్యంగా చాలా సిన్సియర్ ఇంటెన్షన్ తో ఒక సిఎస్ఆర్ ఇనిషియేటివ్ గా చేస్తున్నాం. నవేడేస్ టెక్నాలజీ చూస్తే కనుక అసలు చాలా విపరీతంగా వెళ్ళిపోతుంది. మన ఊహకు అందనవన్నీ వచ్చేస్తున్నాయి. జస్ట్ లైక్ ఏఐ కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ చదివితే చాలా పెద్దగానే ఉంటుంది. అంటే ఆ కోర్సెస్ కానీ, ఆ కొత్తగా వస్తున్నావు కానీ. సో వీటికి సంబంధించి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ కి వాళ్ళకి మీరు ఇస్తూ ఉన్నారు పిల్లలకి, ఎట్లా ఉంది? అంటే మనకి ఇంకా కరికులంని ఎన్ఈపీ స్థాయిలో ఎగ్జిక్యూట్ చేసే అవకాశం కల్పిస్తే అద్భుతాలు సృష్టించచ్చండి. మీరు చెప్పినట్టు ఇంకా ఆ స్టాండర్డ్ కి మన కరికులం ఇంకా డిజైన్ అయ్యలేదు, ఐపీ సిలబస్ కానీ, డిగ్రీది. ఆ స్టాండర్డ్ కి చేయగలిగితే ఇంటర్మీడియట్ నుంచి పిల్లలకి కోడింగ్ నేర్పించచ్చండి. వాళ్ళకు రిసెప్షన్ కెపాసిటీ ఎవరికి లేదు. వాళ్ళు చేయగలిగే ఆ మ్యాథ్స్ లో 100/100 స్టోరీ. మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అనన్య, వెన్నెల అని 2 స్టూడెంట్స్ 470కి 470 లేక వాళ్ళకి అన్ని మార్క్స్ వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళకి కేపబిలిటీ స్టూడెంట్స్ ఉంది. అలాంటి స్టూడెంట్స్ కి ఇక్కడ మ్యాథ్స్ నేర్పడం కాదు, కోడింగ్ నేర్పాలని ఉంది. అంటే కోడింగ్ చిన్న ఏజ్ నుంచి నేర్పిస్తే వాళ్ళే యాప్స్ డెవలప్ చేయగలరు, వాళ్ళే వెబ్సైట్స్ డెవలప్ చేయగలరు, వాళ్ళు ఒక వ్యవస్థ నిర్మించగలరు, డిజిటల్ వ్యవస్థ నిర్మించగలరు. అంటే డిజిటల్ టూల్స్ ని స్కిల్ ఓరియంటెడ్ గా మీరు అన్నట్టు మెషిన్ లెర్నింగ్ అండ్ రోబోటిక్స్ లో వాళ్ళు రీసెర్చ్ చేయగలిగే స్థాయికి మన ప్రోగ్రామ్ అండ్ కరికులము అటు హోలిస్టిక్ గా మారాలి. ఎందుకంటే మనకి ఐపీ బర్డెన్ ఒకటి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బర్డెన్ ఉంటుంది. ఈ రెండింటిని పిల్లలు హ్యాండిల్ చేసే క్రమంలో ఇంకొన్ని టెక్నాలజికల్ టూల్స్ ని వాళ్ళు ఇంకా స్కిల్ ఓరియంటెడ్ గా వెళ్ళడానికి అవకాశం తక్కువ ఉంది. మన కరికులం ని ఆ రకంగా ఇంటిగ్రేట్ చేయాలంటే మన సిలబస్ లో కొంత సమూలమైన మార్పులు తీసుకొని రావాలి. ఆ మార్పు అనేది రేపు ఎన్ఈపీతో వస్తే అప్పుడు మనకి అటానమస్ కరికులం కొంత డిజైన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆ ప్లానింగ్ అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, అది స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనలో ఉన్నాయి. ఇటువంటి ఆలోచన కనుక అది అమల్లోకి వస్తే కొంత అటానమీ కనుక విద్యా సంస్థలు కల్పిస్తే విద్యా సంస్థలు తమ కరికులంలో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అది గవర్నమెంట్ టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా ఇది మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ తో వెళ్ళగలగాలి. అప్పుడు వెళ్తే మనం ఈ అడిషనల్ స్కిల్స్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. నవేడేస్ అంటే ఎడ్యుకేషన్ పాలసీస్ కానీ, అంటే మీరు ఎన్ఈపీ గురించి మాట్లాడుతూ చెప్పారు, గవర్నమెంట్ పాలసీలు ఎలా ఉన్నాయనిపిస్తోంది ఓవరాల్ గా చూస్తే కనుక? ముఖ్యంగా ఇవి మామూలు కోర్సెస్ కాదు, పక్కా ప్రొఫెషనల్ కోర్సెస్, రైట్? ఒకటి మిస్ అయినా మరొక దానికి వెళ్ళేటువంటి అద్భుతమైన కోర్సు చెప్తున్నారు మీరు. మరి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సహకారాలు కానీ, వాళ్ళ ఆలోచన విధానాలు కానీ మీకు ఎలా ఉన్నాయి? మీరు ఎలాంటివి అడాప్ట్ చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనకి ఒక కరికులము ఇప్పుడు మందికి సంబంధించింది కాబట్టి ప్రభుత్వం యూనిఫామ్ గా వెళ్తుందండి, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ. మనమే ఇండిపెండెంట్ గా కొంత అటానమస్ గా ఎడ్యుకేటర్స్ ముందుకు రావాలి. అంటే కేవలం ప్రభుత్వం పైననే బాధ్యత వేస్తే చాలా కష్టం. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా సలహాలు, సూచనలు కేంద్రంగానే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు ప్రొఫెషనల్ గా ఈ కెరీర్ లో ఉన్న సైంటిస్టులు, విద్యావేత్తలు కాదు, వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్. అడ్మినిస్ట్రేటర్స్ కి దిశానిర్దేశం చేయాల్సింది స్పెషలిస్ట్. జర్నలిస్ట్ కి స్పెషలిస్టులు తోడైతే అప్పుడు మనం ఎడ్యుకేషన్ చేయొచ్చు. ఆ దిశగా మా ప్రయత్నం మేము స్టార్ట్ చేస్తాం. త్వరలో మాతో పాటు చేయి కలిపే ఇంకా కొన్ని విద్యా సంస్థలు వస్తాయి.
తర్వాత క్రమేణా అది డెఫినెట్లీ మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని జరగాలని కోరుకుంటున్నాం. మరింత మంది అద్భుతమైన విద్యార్థులను మీరు తయారు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ కెరీర్